మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ కలకలం చోటు చేసుకుంది. తాడ్వాయి గోవిందరావుపేట మధ్యలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ అంబటి కిషోర్జా కూడా దీన్ని ధృవీకరించారు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది? మృతి చెందిన మావోయిస్టులు ఎవరన్నా తెలిసిందా? సందీప్, ఈ తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వరంగల్ జిల్లాలోని ఇటు కరీంనగర్ వరంగల్ సరిహద్దులో ఇటు తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే ఇంతకు ముందే కొద్దిసేపటి క్రితమే వరంగల్ జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ జా ఈ ఎన్కౌంటర్ ని ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు కూడా హతమైనట్టుగా ఆయన ధృవీకరించారు. అయితే గత 15-20 రోజుల నుంచి కూడా వరంగల్ జిల్లాలో మావోయిస్టులు అక్కడక్కడ తిరుగుతున్న సమాచారంతో పోలీసులు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూమింగ్ నిర్వహించారు. ఒక వారం రోజుల నుంచి కూడా నిర్వహిస్తున్న కూమింగ్ లో ఈ నిన్న రాత్రి ఇటు మావోయిస్టులు ఎదురుపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ మావోయిస్టులు ఎదురుపడగానే ఎదురుగా కాల్పులు జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు పెద్ద ఎత్తున మావోయిస్టులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న సమాచారంతో వీరు కూమింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు వీరు ఎదురుపడడంతో ఒక్కసారిగా కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. దీంట్లో 2 మావోయిస్టులు అక్కడికక్కడ మృతి చెందారు. ఇప్పుడు ఇటు వరంగల్ జిల్లాలోని తాడ్వాయి గోవిందరావుపేట ములుగు అలాగే ఏటూరు నగరంలోని దట్టమైన అటవీ క్షేత్రంలో మొత్తం కూడా పోలీసులు జల్లెడపడుతున్న పరిస్థితి ఉంది. ఇటు మావోయిస్టుల కదలికలు ధృవీకరణ అయిన నేపథ్యంలో ఈ జిల్లా నుంచి కూడా ప్రత్యేక బలగాలు కూడా ఇటు అటవీ ప్రాంతానికి మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సందీప్, ధన్యవాదాలు రమేష్.